మా సంస్థ ఆయుర్వేదం కోసం పనిచేస్తున్న మా పెద్ద మనిషి మేము ఏదైతే చెప్పామో ఆ మూలికలను సేకరించడం జరిగింది. ఇది మనం గత వీడియోలో మెన్స్ట్రువల్ పెయిన్ కోసం అని చెప్పి మనం ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో. ఈ మెన్స్ట్రువల్ పెయిన్కి సంబంధించి ఈరోజు మనం మందు తయారు చేయడం మొదలుపెట్టాము. ఇక్కడ చూడండి, ఇవన్నీ చాలా కొద్ది హార్డ్ మెటీరియల్స్. మనం దీన్ని ఏం చేస్తామంటే సాధ్యమైనంత వరకు కొంచెం మెత్తగా దంచుకోవాల్సి వస్తుంది. ఇది పూర్తిగా కల్వంలో పౌడర్ చేయాలంటే చాలా కష్టం. దీన్ని మనం ఏం చేస్తామంటే బాగా మెత్తగా దంచుకున్న తర్వాత గ్రైండర్లో వేస్తాం పౌడర్ చేసుకోవడానికి. ఆయుర్వేదం చేసే నిపుణులు ఔషధ తయారీలో నేర్పరై ఉండాలి. ఇది మన జీవనాడి. అంటే భారతదేశ వైద్య శాస్త్రం ఏం చెప్తుందంటే, ఎవరైతే దేశీయ వైద్య విధానం ఎంచుకుంటారో వాళ్ళు ఆయుర్వేద ఔషధాలను తయారు చేసే దాంట్లో అన్ని రంగాల్లో నేర్పరై ఉండాలి. స్వలాభం కోసమో స్వార్థం కోసమో ఔషధాలను తయారు చేయకూడదు. ఔషధాలను తయారు చేసే విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మహర్షులు అందించిన గొప్ప తత్వాన్ని అనుభవపూర్వకంగా అనుజ్ఞానం చేసుకొని, అంటే జ్ఞాన సముపార్జన చేసుకొని సమాజ హితం కోసం, అంటే సమాజంలో ఉండే ప్రజల మేలు కోరి ఔషధాలను తయారు చేయాలి. అప్పుడే ఆయుర్వేదం అనే దానికి సార్థకత ఏర్పడుతుంది, ఆయుర్వేద వైద్యునికి. ఈరోజు మన సంస్థ ద్వారా మనం ఎన్నో ఔషధాలను తయారు చేస్తూ ఉన్నాం, ప్రజలకి మేలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈరోజు మహా అద్భుతమైన ఔషధాన్ని ఈరోజు సమాజంలోకి తీసుకొని వస్తూ ఉన్నాం. దాని పేరే ఋతుశూల. చూడండి, ఈరోజు మన తల్లులకి పాపం ఎంత కష్టం వస్తుందో, బహిష్టు సమయాలలో భరించలేనంత కడుపు నొప్పి వస్తుంది. అది ఎంత ఘోరంగా ఉంటుందంటే చాలా చెప్పలేని విధంగా ఆ టైంలో వాళ్ళకి ఒక నరకం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది పాపం భగవంతుడు ఓ కర్మనే అని చెప్పవచ్చు. అంతటి దీనావస్థలో ఉండే ఆడపిల్లలు, మన తల్లులు పాపం ఆ ట్యాబ్లెట్స్ మింగి 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 శరీరాన్ని బాగా పాడు చేసుకొని ఈ సంతానోత్పత్తికి కూడా దూరంగా అవుతూ ఉంటారు. అంటే సంతానం కలగలేని విధంగా శరీరాలను పాడు చేసుకుంటూ ఉంటారు. దీనికి కారణాలు అనేకం కావచ్చు, కానీ ఈరోజు సహజసిద్ధమైన కారణం ఏంటంటే ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతుంది వీటిపైన. ఈ లక్షణాలన్నీ కూడా ఎవరైతే బహిష్టు సమయాలలో ఋతుశూలతో బాధపడుతూ ఉంటారో, రక్తశూలతో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి వాత పిత్త కఫ అనే శరీరాల సమతుల్యంతో, అట్లాగే సన్నిపాతం, అట్లాగే అభిచారిక దోషం, అట్లాగే దేవగ్రహ దోషం, చూడండి ఎన్ని రకాల అవస్థలు ఉన్నాయో బాధపడడానికి. అట్లాగే ఈ మగవాళ్ళకి, అంటే ఇది స్త్రీ పురుషులకు ఇద్దరికి కలుగుతూ ఉంటుంది. మగవాళ్ళు మాత్రం ప్రత్యేకించి ఇంకొక దోషం ఏర్పడుతూ ఉంటుంది, అదే గ్రహ దోషము, అట్లాగే వీర్య దోషం. చూడండి, అంటే శుక్రకణాల సంఖ్య మగవాళ్ళకి తగ్గిపోవడం, అట్లాగే ఈ గ్రహ దోషం, అట్లాగే ఈ 6-7 రకాల రోగాలు, వాత పిత్త కఫ సన్నిపాత గ్రహ దోషాలు. చూడండి ఇన్ని రకాల సమస్యలు ఈ ఋతుశూలపై ఆధారపడతా ఉంటాయి. అట్లాగే మగవాళ్ళలో సంతానోత్పత్తికి వీర్యకణాల సంఖ్య, గ్రహదోషం రెండు వాళ్ళని బాధ పెడతా ఉంటుంది. ఇక్కడ మన శరీర నిర్మాణం వాత పిత్త కఫాలతో ఏర్పడిన మన శరీరాల్లో ఈ ఆడపిల్లలకు ప్రత్యేకించి వాళ్ళు తీసుకునే బహిష్టు సమయాలలో నియమాలు 100% పాటించాలి. ఈరోజు అభిచారిక దోషం అని చెప్పబడే ఈ స్త్రీ నియమాలు ఎవరైతే పాటించలేకపోతున్నారో వాళ్ళు ఈ ఋతుక్రమం జరిగేటప్పటికీ అడ్డమైన ఆహారం, జంక్ ఫుడ్స్ విపరీతంగా 5 రోజులు ఎప్పుడైతే వాళ్ళకి ఋతుక్రమం స్టార్ట్ అవుతూ ఉందో, అంటే పీరియడ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయో, వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అని, జంక్ ఫుడ్స్ అని, ఐస్ క్రీమ్స్ అని, పిజ్జాలని, బర్గర్లని, అడ్డమైన ఆహారం అంతా తీసుకొని శరీరాలను పాడు చేసుకొని ఈరోజు పెళ్ళికి వెళ్ళేటప్పటికి సంతానం కాక డాక్టర్ల చుట్టూ తిరిగి లాస్ట్కి IVF స్టేజ్కి వచ్చేస్తూ ఉన్నారు. అట్లాగే దేవగ్రహ దోషం, గత జన్మ పూర్వ పాపాలని కూడా ఈ జన్మను అనుభవించే అవకాశాలు చాలా ఉంటాయి. గ్రహ దోషం, మన శరీరాన్ని పట్టి పీడించే నవగ్రహాలు, అంటే మన ఈ దోషాల వల్ల కూడా ఏర్పడే ప్రభావం కూడా తప్పకుండా ఉంటుంది. ఇవన్నీ కాదనడానికి వీల్లేదు. అంటే మీరు అనుకోవచ్చు ఇవన్నీ ఉంటాయంటే తప్పకుండా ఉంటాయి. చూడండి, జన్మ మీ చేతిలో లేదు, బాగా గమనించండి. పుట్టుక మీ చేతిలో లేదు, చావు మీ చేతుల్లో లేదు, అట్లాగే పెళ్ళి కూడా మీ చేతుల్లో లేదు. ఎక్కడో పుట్టిన అమ్మాయి ఈరోజు మనకి పెళ్లి చేసుకునే అవకాశం వస్తుంది. చూడండి, అసలు అంటే మీరు బాగా గమనించండి, ఎక్కడో పుట్టిన స్త్రీని మొదలే ఊహించలేవు ఆ అమ్మాయి నాకు దొరుకుతుందని. ఈ 3 కర్మ సంబంధితమైన సంబంధాల ద్వారా ఏర్పడుతూ ఉంటుంది. వీటి ద్వారా మనకు దోషాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మనం భగవంతుని అనుగ్రహంతో అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ఈరోజు చూడండి మనం తయారు చేసిన
మా తల్లుల కోసం, ఈరోజు మా అక్కల కోసం, మా చెల్లెళ్ళ కోసం ఇక్కడ చూడండి ఈ అద్భుతమైన ఆయుర్వేద చూర్ణం. ఈ అద్భుతమైన ఆయుర్వేద చూర్ణం మా స్వాస్థాలతో మేము ఎప్పుడు చెప్తా ఉంటాం. శ్రీ సరస్వతి ఆయుర్వేద మరియు ప్రకృతి ఉత్పత్తులు మేలు రకమైన ఔషధాలను తయారు చేస్తూ ఈరోజు సమాజ హితం కోరి మీ ముందుకి వస్తూ ఉంటుంది. ఈ అద్భుతమైన ఆయుర్వేద చూర్ణాల కలయిక ఈరోజు మీకు అంతా విడివిడిగా చూపిస్తున్నాము. వీటన్నిటిని కలిపి మేము 50 గ్రాముల మోతాదుగా మా తల్లులకు ఇవ్వడం జరుగుతుంది. మా తల్లులు ఈ ఔషధాన్ని ఒక గ్లాసు పాలల్లో చక్కెర వేసుకొని తాగేటప్పటికి, చక్కెర ఈ పౌడర్ వేసుకొని తాగేటప్పటికి ఋతుశూల పటాపంచలు అయిపోతుంది. అంటే మీకు శాశ్వతంగా ఋతుశూల, రక్తశూల అంటే ఋతువులో వచ్చే బహిష్టు శూల, పీరియాడికల్ పెయిన్, మెన్స్ట్రువల్ పెయిన్ అనేది శాశ్వతంగా తొలగించబడి మీరు సంతానోత్పత్తికి అర్హులవుతారని బల్లగుద్ది చెప్తా ఉన్నాం. ఈ మాటని మీరు రాసి పెట్టుకోవచ్చు. ఈ మాట మీకు ప్రపంచవ్యాప్తంగా మా సంస్థలాగా ఇచ్చే ఔషధాలు మరి ఇంకెక్కడ లేవు. ఇది మీ మేలు కోరి చేసే మా సంస్థలో ఉత్పత్తి అయ్యే ఔషధాలు. ఈరోజు సమాజ హితం, ప్రజల హితం కోరుతూ ఉంటాం. మేము ఎంతటి బలమైన ఔషధాలను, ఎంత కష్టతరమైనా కూడా మేము వాటిని సేకరించి మా సంస్థలో పనిచేసే కొంతమంది ద్వారా వాటిని సేకరించి ఈరోజు మా చేతులతో మేము శాస్త్రీయబద్ధంగా తయారు చేసి ఈరోజు మీ ముందరికి తీసుకొని వస్తూ ఉన్నాం అని తెలియజేస్తూ, ఈరోజు మా ఉత్పత్తులను వాడుతున్న మా శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే బాగుపడ్డ తల్లులు అందరూ కూడా, బాగుపడ్డ వాళ్ళందరూ కూడా ఇంకొకరి మేలు కోరండి. మీరు మేలు కోరిన వారైతే మీరు పుణ్యార్థులు అవుతారు అని తెలియజేస్తూ, నమస్తే. శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరియు ప్రకృతి ఉత్పత్తులు, షాద్దార్ మీ పృథ్వీరాజ్.